వోకిజం ఏదైతే బైడెన్ టైంలో తీసుకొచ్చినటువంటి కొత్త పదం. అంటే పుట్టినప్పుడు మనం వాళ్ళు పుట్టినటువంటి లింగం ఆధారంగా ఆడ, మగ అన్నది తేలుస్తారు. దానికి అనుగుణంగా వస్త్రధారణ ఉంటుంది. వస్త్రధారణ అట్లా వేయకూడదు. అట్లాగే వాళ్ళని ఆడ, మగ అని చెప్పకూడదు. వాళ్ళు పెరిగే క్రమంలో వాళ్ళు ఆడపిల్లగా పుట్టినోళ్ళు మగాళ్ళగా పెరగాలనుకుంటే దానికి అనుగుణంగా సెక్స్ మార్పిడి చేయాలి. అలాగే అబ్బాయిగా పుట్టినోళ్ళు అమ్మాయిగా పెరగాలనుకుంటే అట్లాగా సెక్స్ మార్పిడి చెయ్యాలి అంటూ చట్టాలు తీసుకొచ్చిన ఒక నీచమైనటువంటి పరిస్థితి. యూనిసెక్స్ బాత్రూమ్స్ అంటూ ఇద్దరూ కలిసి టాయిలెట్లకు వెళ్ళాలన్నటువంటి దిక్కుమాలినటువంటి సిస్టమ్ తీసుకొచ్చినటువంటి వేళ ట్రంప్ దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి వేళ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ట్రాప్డ్ ఇన్ ద రాంగ్ బాడీ, అంటే పుట్టింది ఒక రకంగా కానీ బతకాలనుకుంది వేరే రకంగా అని ఫీల్ అయ్యేటటువంటి విధంగా ఏ టీచర్ అయినా పాఠాలు చెప్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించాడు. అఫీషియల్గా దాన్ని చైల్డ్ అబ్యూజ్ కింద పరిగణిస్తాం, బాలలని మోసం చేసినటువంటి విధంగా బాలల పట్ల ఏదైతే అబ్యూజ్ చేసినట్టుగా పరిగణిస్తాం అంటూ తేల్చి చెప్పాడు. ప్రతి పబ్లిక్ స్కూల్ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ నోటీస్ ఇవ్వమని ఆదేశించాడు. అదే సందర్భంలో ఫార్ లెఫ్ట్ ఎక్స్ట్రీమిజం క్లాస్ రూముల్లో ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పాడు. ఫస్ట్ క్లాస్ ఎడ్యుకేషన్ మెయిన్, అట్లాగే ఆ తర్వాత పిల్లల భవిష్యత్తే ముఖ్యం. ఇది మిలియన్ల కొద్ది ఓటర్లు నాకు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా నేను తీసుకున్న నిర్ణయం అని స్పష్టం చేశాడు.